ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో వచ్చేసి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు రిపబ్లిక్ డే సేల్. అండ్ మనకు అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద మనకు బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తే, ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మనకు డెబిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. మరి ఈ సేల్లో మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాము అనుకుంటే మీ బడ్జెట్ ఏదైనా కూడా, అంటే అండర్ 10,000, 15,000, 20, 25, 30, 35 అప్ టు 1 lakh రూపీస్ కన్నా 1 lakh కన్నా ఎబోవ్ ఉన్నా కూడా మంచి ఫోన్ డీల్స్ ఏమి ఉన్నాయో చెప్తాను. చాలా ఫోన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మంచి డీల్స్ కాదు. అండ్ మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అయిపోయాయి, అదేవిధంగా పీసీ కాంపోనెంట్స్ అయిపోయాయి, ర్యామ్, స్టోరేజ్, అదేవిధంగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచెస్, ప్రతి దాని యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. బికాజ్ రాబోతున్న రోజుల్లో ఇంకా స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. అది జస్ట్ బికాజ్ ఆఫ్ ర్యామ్ షార్టేజ్. ర్యామ్ ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్లో తక్కువ ఉంది కాబట్టి మనకు ప్రజెంట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. సో ఈ మూమెంట్లో మీరు తీసుకుంటే రాబోయే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా మనీ కొంచెం సేవ్ చేసుకున్నట్టే. బికాజ్ బీబీడీలో మీరు చూసుకుంటే అక్కడ బై చేసిన స్మార్ట్ ఫోన్ ఈ సేల్లో కూడా ప్రైస్ ఎక్కువనే ఉంది కంపేర్ టు బీబీడీ సేల్. ఈవెన్ దో ఈ సేల్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని రికమెండ్ చేస్తున్న ఈ ప్రైస్ ట్యాగ్లు ఎందుకోసం అంటే ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ అలానే ఉంది. మరి బీబీడీతో కంపేర్ చేస్తే ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ఫోన్స్ ప్రజెంట్ సేల్లో మంచివి అన్నమాట. తప్పకుండా మీరు తీసుకోండి. అండ్ నేను ప్రైస్ ట్యాగ్ వైజ్గా మంచి డీల్స్ ఏమున్నాయో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ నేను చెప్తుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండిట్లో కలిపి రెండిట్లో మంచి మొబైల్ డీల్స్ ఏమున్నాయో చెప్తున్నా. అండ్ నేను ఆ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పేటప్పుడు అది మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max ఇవి రెండు మనకు అమెజాన్లో చాలా మంచి ప్రైస్ ట్యాగ్లో ఆఫర్ చేస్తున్నారు. కంపేర్ టు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకు బ్యాంక్ డిస్కౌంట్ బాగుంది కాబట్టి మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్స్ని తప్పకుండా అమెజాన్లో బై చేసుకోండి. వివో నుంచి వివో X300 Pro అన్నీ కూడా నేను ఒక ప్రజెంటేషన్ రూపంలో క్రియేట్ చేశాను జస్ట్ బికాజ్ ఆఫ్ మీకోసం మాత్రమే. అంటే మంచి డీల్స్ మీకు మిస్ చేయకుండా అన్నీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు వివో X300 Pro మనకు దొరికేది అమెజాన్లో 1,10,000 రూపీస్కి దొరుకుతుంది. ఇక్కడ మనకు అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద 10,000 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. డిస్కౌంట్ అప్లై చేస్తే 1 lakh రూపీస్లో అంటే 99,998కి ఈ ఫోన్ మీకు వచ్చేస్తుంది. అంటే అక్షరాల 1 lakh రూపీస్కి ఈ ఫోన్ మీకు వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి స్మార్ట్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ఫోన్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన ఐఫోన్ 17 4900కి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ ఉంటే ఆ కార్డు మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 17 కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో మనకు బ్యాటరీ లైఫ్, రిఫ్రెష్ రేట్, కెమెరాస్, ఇంప్రూవ్ ఐపీఐ, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే సెల్ఫీ కెమెరా మాత్రం ఈ ఫోన్లో చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. 74,900 రూపీస్ చాలా మంచి డీల్ అంటాను. అదేవిధంగా మనకు ఓపో నుంచి ఓపో రెనో 15 Pro Mini 53,999కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు దొరికేది అమెజాన్లో. సో మీకు ఈ ఫోన్ ఎందుకోసం అంటే మీకు బ్యాటరీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఎక్కడ కాంప్రమైజ్ కాను, అన్నీ నాకు ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉండాలి కానీ ఫోన్ చిన్నగా ఉండాలి, అంటే కాంపాక్ట్ ఫోన్ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్. దీంట్లో అన్నీ ఉన్నాయి. కెమెరా అయితే మాత్రం దీంట్లో చాలా బాగుంది. మీకు తెలిసే ఉంటుంది ఓపో రెనో సిరీస్ యొక్క కెమెరాస్ చాలా బాగుంటాయి. అదే ఇక్కడ మనకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా ఓపో రెనో 15 Pro 61,199కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఆబ్వియస్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు ప్రొఫెషనల్ రేంజ్లో కెమెరాస్ కావాలి అంటే ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ మీకోసం పర్ఫెక్ట్ ఆప్షన్. అదేవిధంగా ఓపో రెనో 15 నేను అంత పెట్టలేను, 15 Pro కానీ, ప్రో మినీ కానీ అంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయితే ఓపో రెనో 15 44,999 రూపీస్కి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు కెమెరాస్ అదే రేంజ్లో ఉన్నాయి. ఫ్లాగ్షిప్ రేంజ్లో మనకు ఆఫర్ చేస్తున్నారు. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఫోన్ 16 ఇది మనకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 56,999. సో మీకు 55,000 బడ్జెట్లో ఐఫోన్ కావాలి అంటే మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేస్తుంది మాత్రం పర్సనల్గా ఐఫోన్ 17 బికాస్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కానీ, రిఫ్రెష్ రేట్ కానీ, దాంతోపాటు కెమెరాస్ కానీ, సెల్ఫీ కెమెరా కానీ, ఆప్టిమేషన్ కానీ మనకు ఐఫోన్ 17 ఆఫర్ చేస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా మీరు తప్పకుండా తీసుకోవాల్సింది ఐఫోన్ 17.
అదర్వైజ్ మీ టైట్ బడ్జెట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ మంచి ఆప్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా iPhone 15 ఇది మీకు దొరికేది అమెజాన్లో 5749కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ అవసరం లేదు భయ. ఇది మంచి డీల్ అయినప్పటికీ కూడా ఇది బై చేయమాకండి. దీన్ని స్కిప్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో గో విత్ iPhone 16 చూసుకోండి. మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉంటే మాత్రం తీసుకోవాల్సింది iPhone 16 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ S25 FE 54,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, నాకు తెలుసు ఈ ఫోన్ ప్రజెంట్ అంత ప్రైస్ని జస్టిఫై చెయ్యదు. బట్ ఈవెన్ దో మీకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఓవరాల్గా ఇది చాలా మంచి స్మార్ట్ ఫోన్. దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. బట్ మీరు కొంచెం వెయిట్ చేస్తే ఒక 3 months 4 months వెయిట్ చేస్తే తప్పకుండా ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ డ్రాప్ అవుతుంది. ఆ మూమెంట్లో మీరు దీన్ని తప్పకుండా బై చేసుకోండి. అండ్ ఇన్ జనరల్ చెప్తున్నా ఇది చాలా మంచి స్మార్ట్ ఫోన్, తప్పకుండా మీరు బై చేసుకోండి. అండ్ కెమెరా కానీ మనకు ఆప్టిమేషన్ కానీ One UI కానీ డిస్ప్లే బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. అదేవిధంగా మనకు OnePlus 15R 44,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ఫోన్ వచ్చేసి ఎవరి కోసం అంటే లేటెస్ట్ OnePlus స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ బడ్జెట్ వచ్చేసి ఎక్కువ లేదు అంటే OnePlus 15 బై చేసే అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోండి. లేదు అంటే అదర్వైజ్ నేను రికమెండ్ చేస్తుంది స్ట్రాంగ్గా OnePlus 15 చాలా మంచి స్మార్ట్ ఫోన్. సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S24 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎడిషన్ 39,999కి ఆఫర్ చేస్తున్నారు. నాకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి కానీ దాంట్లో ఎగ్జోనస్ ఉండొద్దు అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంచి ఆప్షన్ చూసుకోండి. అదేవిధంగా రియల్మీ నుండి రియల్మీ GT7 అండ్ రియల్మీ GT7T 2 ఫోన్స్ మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇవి 2 కూడా మనకు దొరికేది అమెజాన్లోనే చూసుకోండి. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, సామ్సంగ్ గెలాక్సీ S24 స్నాప్డ్రాగన్ ఎడిషన్ మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో, మర్చిపోకండి. అంటే రియల్మీ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఈ రెండిట్లో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది, పర్సనల్గా రికమెండ్ చేస్తుంది రియల్మీ GT7. ఎందుకోసం అంటే ఇది ఓవరాల్గా కెమెరాని కూడా సెంట్రిఫై చేస్తూ మనకు మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. అలా కాకుండా మనకు రియల్మీ GT7T ఏదైతుందో అది కేవలం మనకు పర్ఫార్మెన్స్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. కెమెరాస్ అంత బాగలేవు. సో మీ కెమెరాస్ కూడా కొంచెం మేనేజబుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం రియల్మీ GT7 చాలా మంచి ఆప్షన్ చూసుకోండి. అండ్ ఇవి 2 కూడా రియల్మీ ఫ్యాన్స్ కోసం మాత్రమే, వేరే వాళ్ళ కోసం కాదు. రియల్మీ ఫ్యాన్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 9a ఈ ఫోన్ ఇప్పుడు తీసుకోవడానికి కరెక్ట్ టైం భయ్యా. బికాస్ ప్రొవైడ్ చేస్తున్న ప్రైస్ ట్యాగ్ 36,999. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. చాలా మంచి ఫోన్, మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే పర్సనల్గా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ మొబైల్ చాలా మంచి ఆప్షన్. అండ్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, డిస్ప్లే కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అది వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాదు. అంటే ఆ ఫోన్ తీసుకొని నేను BGMI గేమింగ్ చేస్తా, ఫ్రీ ఫైర్ ఆడతా అంటే మాత్రం మర్చిపోండి. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఆ మొబైల్ కాదు. కానీ ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో తక్కువ బడ్జెట్లో అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. బికాజ్ ఈ రోజుల్లో మీకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మినిమం మీరు పెట్టాల్సింది 40,000 to 50,000 రూపీస్. కాబట్టి మీకు తక్కువ ప్రైస్ ట్యాగ్లో కావాలి అంటే ఓన్లీ ఆప్షన్ ఇదే అనమాట, గూగుల్ పిక్సెల్ 9a మర్చిపోకండి. అదేవిధంగా వివో V60 5G 36,999కి ప్రజెంట్ ఈ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ ఫ్లిప్కార్ట్ కన్నా కూడా అమెజాన్లో మనకు బ్యాంక్ డిస్కౌంట్ బాగుంది. ఇక చూడండి మీరు 36,999 ఉన్న ప్రైస్ ట్యాగ్ మనకు SBI క్రెడిట్ కార్డ్తో మనకు విత్ EMI ట్రాన్సాక్షన్తో 33,999కి వస్తుంది అమెజాన్లో. కానీ మనకు ఫ్లిప్కార్ట్లో 35,999కి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ మీకు కావాలి అనుకుంటే మీరు బై చేయాల్సింది ఎక్కడ? అమెజాన్లో. గుర్తుపెట్టుకోండి, మనకు 3,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా EMIతో ఈ మొబైల్ మీరు బై చేస్తే చూడండి. అదేవిధంగా మనకు Xiaomi 14CV 26,499కి ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు దొరికేది ఆబ్వియస్గా అమెజాన్లో ఈ ఫోన్ మీకు దొరుకుతుంది. అమెజాన్లో ఈ మొబైల్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు భయ్యా. బికాజ్ ఇది వచ్చేసి మనకు Xiaomi నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్, పర్ఫార్మెన్స్ ఉంది, గేమింగ్ మీరు చేసుకోవచ్చు, కెమెరాస్ చాలా మంచి కెమెరాస్ మీకు ఆఫర్ చేస్తుంది. ఫొటోస్ కోసం ఈ ఫోన్ నేను రికమెండ్ చేస్తున్నా. డిస్ప్లే అయిపోయింది, ఆప్టిమేషన్ అయిపోయింది, హైపర్ ఓఎస్ అయిపోయింది, అన్నీ కూడా మొబైల్లో చాలా బాగున్నాయి. 26,000లో చాలా మంచి ఆప్షన్, మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా OnePlus నుండి OnePlus Nord 5, దాంతోపాటు OnePlus Nord CE5. ఈ OnePlus Nord 5 ఏదైతే ఉందో మనకు అది ఎగ్జాక్ట్గా లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్లోనే అమ్ముతున్నారు ప్రజెంట్ చూసుకుంటే. సో ఈ ఫోన్ని మీరు స్కిప్ చేయగలిగితే స్కిప్ చేయవచ్చు, దాంట్లో ఎలాంటి
డౌట్ లేదు. బట్ మీరు తీసుకోవాల్సింది OnePlus Nord CE5 22,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ BBD సేల్లో 21,999కి వచ్చింది. ఈ సేల్లో మనకు 22,999కి ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఈ ఫోన్ని రికమెండ్ చేస్తా. లార్జ్ బ్యాటరీ, OnePlus OS కావాలి, OnePlus స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ OnePlus కెమెరాస్ కావాలి అనుకుంటే OnePlus Nord CE5 మీకోసమే చాలా మంచి ఆప్షన్ బిలో 25,000 రూపీస్లో. అదేవిధంగా రియల్మీ నుండి రియల్మీ 16 Pro అండ్ Pro Plus ఇవి ఎవరి కోసం అంటే నాకు కొత్తగా వచ్చిన లేటెస్ట్గా ఉన్న రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ నేను రియల్మీ ఫ్యాన్ అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసం ఈ కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ పర్ఫెక్ట్ అన్నమాట. తీసుకోండి 28,999కి. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో రియల్మీ 16 Pro అండ్ Pro Plus. iQOO Neo 10 33,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్లోనే దాదాపుగా ఈ ఫోన్ మీకు దొరుకుతుంది అండ్ ఇది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అంటే నాకు గేమింగ్ కోసం మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం అది కూడా స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్గా వీడియో ఎడిటింగ్ కోసం, హై లెవెల్ గేమింగ్ కోసం మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. బట్ కెమెరాస్ మాత్రం కొంచెం మీడియాకరే, అంత ప్రైస్ని జస్టిఫై చేయవు. మీకు సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఈ మొబైల్ కెమెరాస్ ఆ ప్రైస్ని జస్టిఫై చేయవు. కాబట్టి ఇది కేవలం పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే, అంటే గేమర్ కోసం మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా నథింగ్ ఫోన్ 3A Pro 27,999. ఎస్, ఈ ఫోన్ వచ్చేసి క్లీన్ ఓఎస్ కెమెరా అండ్ మనకు ఒక కొత్త యూనిక్ ఉండాలనుకుంటే, అంటే రియర్ సైడ్లో ఉన్నాయి కదా లైటింగ్ ఎఫెక్ట్, అవి మీకు కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. ఎస్, మీరు కెమెరాస్ కోసం తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. కెమెరాస్ యాక్చువల్గా చాలా బాగున్నాయి. అదేవిధంగా మనకు iQOO Neo 10R 26,999. ఇది కూడా యాక్చువల్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. మీకు గేమింగ్ కోసం ఫోన్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్తో వెళ్ళిపోవచ్చు. అండ్ దొరికే ప్రైస్ ట్యాగ్ 26,999, 256GB బాగానే ఉంటుంది. ఓవరాల్గా గేమింగ్ కోసం ఈ మొబైల్ మీరు తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా Vivo T4 Pro 5G స్మార్ట్ ఫోన్ 24,999కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం పెరిస్కోప్ కెమెరా కోసం తీసుకోవచ్చు, కానీ ఓవరాల్గా డ్యూయల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్ ఓవరాల్గా మొబైల్ బాగానే ఉంటుంది. వివో ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ మొబైల్ని బై చేసుకోవచ్చు. Moto Edge 60 Pro 25,999కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎవరి కోసం అంటే కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, మోటో నుంచి కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మొబైల్ చాలా మంచి ఆప్షన్. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ A55 23,999. ఎస్, ఈ మొబైల్ ఎవరి కోసం అంటే నాకు సామ్సంగ్ ఫోన్ కావాలి, IP రేటింగ్, ఈ సిమ్ వేసుకుంటా, అదేవిధంగా డ్యూయల్ సిమ్ ఉండాలి, ఇలాంటివి మీకు కావాలనుకుంటే మాత్రం స్పెసిఫిక్గా సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం ఈ మొబైల్ చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్కి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను, ఛానల్లో ఉంది, వెళ్ళండి చూడండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా లావా నుంచి లావా అగ్ని 4 24,249 రూపీస్కి ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియా బ్రాండ్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ మొబైల్ మనకు ఈ ప్రైస్ ట్యాగ్లో ఎస్ తప్పకుండా జస్టిఫై చేస్తుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మిడిల్ ఫ్రేమ్తో వస్తుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బాగుంది, గేమింగ్ కోసం తీసుకోవచ్చు. కెమెరాస్ కూడా బాగున్నాయి, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, మొబైల్ అన్నీ బాగున్నాయి. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది మన ఇండియా బ్రాండ్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా రియల్మీ నుండి రియల్మీ P4 Pro 23,999. ఈ ఫోన్ వచ్చేసి మనకు కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ అండ్ ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్. దీంట్లో మన కెమెరాస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, మొబైల్ అన్నీ బాగున్నాయి. దీన్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. కానీ మనకు దగ్గర సేమ్ ప్రైస్ ట్యాగ్లో రియల్మీ P3 Ultra కూడా కనిపిస్తుంది 21,999 ప్రైస్ ట్యాగ్లో. మరి ఈ రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను మాత్రం రియల్మీ P4 Proని రికమెండ్ చేస్తా. బికాజ్ ఇది ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్, కానీ అల్ట్రాలో మనకు పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది, కెమెరాస్ లేవు అనమాట. సో నేను రికమెండ్ చేస్తుంది రియల్మీ P4 Pro, చూసుకోండి. అదేవిధంగా నథింగ్ ఫోన్ 3A ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 22,999. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంటే బిలో 25,000లో నాకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ కూడా మీరు తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు. క్లీన్ ఓఎస్, కెమెరాస్ అండ్ LED లైటింగ్ మొబైల్లో చాలా బాగుంటుంది. iQOO Z10, Vivo T4 ఇవి రెండు కూడా మనకు సేమ్ స్మార్ట్ ఫోన్సే. iQOO వచ్చేసి మీకు దొరికేది అమెజాన్లో, Vivo వచ్చేసి దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో. సేమ్ ప్రైస్ ట్యాగ్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండిట్లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ అయినా తీసుకోండి. మీ దగ్గర ఏ బ్యాంక్ కార్డు ఉంటే, SBI ఉంటే అమెజాన్లో బై చేసుకోండి, HDFC ఉంటే ఫ్లిప్కార్ట్లో బై చేసుకోండి. రెండు కూడా మంచి ఫోన్సే. బిలో 20,000 రూపీస్లో కెమెరాస్ కూడా మొబైల్లో బాగున్నాయి కాబట్టి బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు బ్యాటరీ లార్జ్గా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. దాంతోపాటు మనకు రెడ్మీ నోట్ 15 అండ్ ఇది ఎవరి కోసం అంటే స్పెసిఫిక్గా షామీ ఫ్యాన్స్ కోసం మాత్రమే. బికాజ్ దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మరీ అంతలా ఏమీ లేదు, కానీ ఒక మీడియా ఒక పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ మీకు ఏదో 16,999, 15,999 ఉండాలి,
కానీ ఇది ఏకంగా లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 20,999 ప్రైస్ ట్యాగ్. సో ఇది కేవలం నేను రికమెండ్ చేస్తుంది షామీ ఫ్యాన్స్ కోసం మాత్రమే. వేరే వాళ్ళు ఈ ఫోన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ M56 20,999 మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని కూడా నేను రికమెండ్ చేస్తుంది జస్ట్ ఫర్ సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే. నాకు సామ్సంగ్ ఫోన్ కావాలి అనుకుంటే 20,000 రూపీస్లో దీన్ని మీరు బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే A55 మీకు వస్తుంది, దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ ఫోన్ మీకోసమే తక్కువ బడ్జెట్లో. దాంతోపాటు మనకు పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ 20,999 మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. మనకు త్వరలో దీని అప్డేట్ వర్షన్ కూడా రాబోతుంది, అంటే పోకో X8 Pro రాబోతుంది. కానీ దాని ప్రైస్ ట్యాగ్ 30,000 అంటున్నారు. సో అలా అంత ఎక్కువ ప్రైస్ ట్యాగ్లో లాంచ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, రికమెండ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే ఈ ఫోన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. గేమింగ్ కోసం చాలా మంచి ఆప్షన్, డిజైన్ కూడా మొబైల్లో చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ బిలో 20,000 రూపీస్లో నాకు మోటో స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఓన్లీ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ ఇదే అనమాట. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ తప్పకుండా మీరు బై చేసుకోండి. దాంతోపాటు ఇది అండ్ మీకు దొరికేది ఇది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కాదు. దాంతోపాటు మనకు పోకో దొరికేది కూడా ఫ్లిప్కార్ట్లోనే, చెప్పడం మర్చిపోయాను, సారీ. అండ్ ఇంకొకటి మనకు రెడ్మీ నోట్ 14 Pro ఇది మీకు దొరికేది అమెజాన్లో అండ్ దొరికే ప్రైస్ ట్యాగ్ 19,999. ఫ్లిప్కార్ట్లో కూడా ఆల్మోస్ట్గా సేమ్ ప్రైస్ ట్యాగ్లోనే ఫోన్ మీకు అమ్ముతున్నారు. ఎక్కడైనా బై చేసుకోండి అకార్డింగ్ టు యువర్ బ్యాంక్ కార్డ్. ఇది వచ్చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంది చాలా మంచి కెమెరా సెటప్, డిజైన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మొబైల్లో అన్నీ బాగున్నాయి. మీరు డెఫినెట్గా కెమెరాస్ కోసం మాత్రం ఈ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు బిలో 20,000 రూపీస్లో. ఎస్, కెమెరాస్ మొబైల్లో బాగున్నాయి. దాంతోపాటు ఓప్పో K13 5G 17,999 మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. లార్జ్ బ్యాటరీ ఉండాలి, గేమింగ్ చేస్తా అనుకుంటే మాత్రం ఇది మంచి స్మార్ట్ ఫోనే. అండ్ మీకు తెలుసు ఓప్పో యొక్క కెమెరాస్ బాగుంటాయి, అంటే మంచి కెమెరాస్ కాకుండా కొంచెం తక్కువనే మీడియాకర్ కానీ మన కెమెరాస్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బికాజ్ యాక్చువల్గా ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట, కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్. గేమింగ్ కోసం ఈ ఫోన్ని లాంచ్ చేశారు. K సిరీస్ అంటే గేమింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకు రియల్మీ నార్జో 80 Pro ఇది వచ్చేసి మనకు 16,999 ఆఫర్ చేస్తున్నారు. ఎస్, మీరు తప్పకుండా రియల్మీ నుండి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఈ ప్రైస్ని తప్పకుండా జస్టిఫై చేస్తాయి. నేనైతే రికమెండ్ చేస్తున్నా రియల్మీ నార్జో 90 15,999 మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఇది రీసెంట్గా వచ్చిన నార్జో సిరీస్లో స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ రియల్మీ. అండ్ ఇది నేను రికమెండ్ చేయను భయ్య, బికాజ్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. డిజైన్ స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేస్తున్నారు, IP రేటింగ్ ఉంది, మిలిటరీ గ్రేడ్ ఉంది, డిస్ప్లే, పీక్ బ్రైట్నెస్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. లేనిది ఏంటి అంటే పర్ఫార్మెన్స్. డైమెన్సిటీ 6400 ఈ ప్రైస్ ట్యాగ్లో ఇవ్వాల్సింది 7400 అట్లీస్ట్, లేదంటే 7300, కానీ వీళ్ళు ఇచ్చింది 6400. అందుకోసం ఈ ఫోన్ని రికమెండ్ చేయడం లేదు. అండ్ ఇది రీసెంట్గా వచ్చిన రియల్మీ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకోండి. అండ్ దాంతోపాటు టెక్నో పోవా 7 ఇది వచ్చేసి 14,000 రూపీస్కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో. దీన్ని తీసుకోవచ్చా అంటే ఎస్, తీసుకోవచ్చు. LED లైటింగ్ కోసం, పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ కోసం తప్పకుండా ఈ ఫోన్ బాగుంటుంది. అండ్ దీంట్లో మనకు బ్యాటరీ కూడా పెద్దది ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు దీనికన్నా కొంచెం ఎక్కువ పెట్టగలిగితే మాత్రం టెక్నో పోవా 7 Pro బాగుంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు బై చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే సేమ్ చిప్సెటే కానీ కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, అందుకే 7 Pro అంట. బట్ నేను రికమెండ్ చేస్తుంది మాత్రం మీ టైట్ బడ్జెట్ ఉంటే టెక్నో పోవా 7 చాలా మంచి ఆప్షన్. మోటో G67 పవర్ 14,999లో ఆఫర్ చేస్తున్నారు. ఎస్, దీన్ని కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఎవరికైతే మోటో స్మార్ట్ ఫోన్ కావాలో అండ్ లార్జ్ బ్యాటరీ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే మోటో G67 పవర్. దాంతోపాటు రెడ్మీ నోట్ 14 SC ఇది వచ్చేసి 13,499కి ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి డీల్, మీరు తప్పకుండా ఫోన్ని బై చేసుకోవచ్చు. మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, పీక్ బ్రైట్నెస్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ కూడా యాక్చువల్గా ఈ ఫోన్లో బాగున్నాయి. మోస్ట్ అండర్ రేటెడ్ కెమెరాస్ అంటాను, నాకు తెలిసి మాత్రం మొబైల్ యొక్క కెమెరాస్ చాలా బాగున్నాయి. దాంతోపాటు మనకు రియల్మీ P4X పర్ఫార్మెన్స్ కోసం లాంచ్ చేసిన ఏకైక స్మార్ట్ ఫోన్ అండ్ మంచి స్మార్ట్ ఫోన్ నా దృష్టిలో. బికాస్ మొబైల్లో మనకు లార్జ్ బ్యాటరీతో పాటు రిఫ్రెష్ రేట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అంటే డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ర్యామ్ స్టోరేజ్ కూడా బాగుంది. కాబట్టి మీరు తప్పకుండా గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే మాత్రం 15,000 రూపీస్లో ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా.
ఇది మనకు కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. రియల్మీ P4X చూసుకోండి. దాంతోపాటు ఐక్యూ Z10X 13499 లేదా వివో T4X 5G అంటే రెండు కూడా సేమ్ స్మార్ట్ ఫోన్సే. మనకు ఐక్యూ దొరికేది అమెజాన్లో, వివో దొరికేది ఫ్లిప్కార్ట్లో. బ్యాంక్ డిస్కౌంట్లు అన్నీ సేమ్గానే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఐక్యూ వచ్చేసి 13499కి ఆఫర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో వివో వచ్చేసి 14249కి ఆఫర్ చేస్తుంది. సో తీసుకోవాలి అనుకుంటే అమెజాన్కి వెళ్ళండి, ఐక్యూ Z10Xని 13499లో బై చేసుకోండి విత్ SBI బ్యాంక్ కార్డ్ చూసుకోండి. అదేవిధంగా ఇన్ఫినిక్స్ నోట్ 50X 13499 ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని తీసుకోవచ్చు. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్ కోసం చాలా మంచి ఆప్షన్. ఓవరాల్గా నేను మాత్రం రికమెండ్ చేస్తున్నా, బికాజ్ ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఈ ప్రైస్ ట్యాగ్లో మంచి ఆప్షన్. సామ్సంగ్ నుండి మనకు సామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ 12,999కి ఆఫర్ చేస్తున్నారు. ఇది కేవలం సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే రికమెండ్ చేస్తున్నా, అదర్వైజ్ ఈ మొబైల్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. దాంతోపాటు పోకో M7 Plus 11,999 లార్జ్ బ్యాటరీ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. దీంట్లో కెమెరాస్ కూడా బాగున్నాయి, ప్రైజింగ్ తప్పకుండా జస్టిఫై చేస్తాయి. దాంతోపాటు పోకో M7 Pro దీంట్లో మనకు డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ అన్నీ కూడా జస్టిఫై చేస్తాయి. ఈ ప్రైస్ ట్యాగ్లో చాలా బాగుంటుంది మొబైల్. ఓవరాల్గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది వచ్చేసి మనకు పోకో M7 Pro 12,999లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. మర్చిపోకండి, పోకో ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో మాత్రమే దొరుకుతుంది, అమెజాన్లో దొరకదు అనమాట. వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ 9,999. అదే మీకు అమెజాన్లో అయితే ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ సేమ్ ప్రైస్ ట్యాగ్లో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎక్కడ బ్యాంక్ ఆఫర్ తక్కువ అనిపిస్తే అక్కడ మీరు బై చేసుకోండి. రెండు కూడా చాలా మంచి స్మార్ట్ ఫోన్స్. మనకు పర్ఫార్మెన్స్ కోసం కానీ డ్యూయల్ ఫ్లాష్ లైట్ కోసం కూడా ఈ ఫోన్ బాగుంటుంది అనమాట. దాంతోపాటు మనకు సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M07 7499కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉంటే బిలో 10,000 రూపీస్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అది కూడా 7499 ప్రైస్ ట్యాగ్లో. సో చూసుకోండి, ఇవ్వండి మొత్తానికి ఈ సేల్లో మీకు దొరికే మంచి ఆఫర్స్. ఇవి కాకుండా నథింగ్ ఫోన్ 3A లైట్ కనిపిస్తుంది 21,999కి. రికమెండ్ చేయను, బికాజ్ ఇది లాంచ్ అయింది 19,999కి. ఈ సేల్లో మీకు దొరుకుతుంది 22,000 రూపీస్కా. ప్రైస్ ఎందుకు పెంచాలి? అది కూడా పెంచినా కూడా మరి ఇంత ఎక్కువనా? పోకో M8 5G 16,999కి వచ్చిన లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం వద్దు భయ, మానేయండి. బికాజ్ ఇది సేమ్ యాజ్ పోకో X7 గుర్తుందా మీకు? పోకో X సిరీస్లో ఆ ఫోన్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 14,999. ఇంకా సేల్ గట్టిగా అడిగితే మాత్రం 13,999లో వచ్చేస్తుంది. కానీ మనకు సేమ్ ఫీచర్స్తోని ఏదో 1-2 మార్చేసి పోకో M8 పేరు పెట్టేసి ఫోన్ని లాంచ్ చేశారు డిఫరెంట్ కలర్లో. అండ్ వచ్చిన ప్రైస్ ట్యాగ్ 16,999. అవసరమా? అవసరం లేదు. మీకు ప్రజెంట్ మార్కెట్లో పోకో X7 దొరికితే బై చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ పోకో M8. మొత్తానికైతే ఇవేనండి. సో మీరు ఈ సేల్లో ఏ ఫోన్ బై చేస్తున్నారు, మీకు ఏ మొబైల్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి కాకుండా వేరే ఏమైనా స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. మరికంటే ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.